ఇప్పుడే ఒక మిత్రుడు వచ్చి కాస్త ఎమోషనల్ అయ్యి తను ఏమన్నాడంటే, ఎన్నో సాధనలు చేసిన అసలు ఫలితం ఎందుకు రావట్లేదు, తప్పు నాదా లేకపోతే నా గతాందా లేకపోతే నాకేమైనా దోషాలు ఉన్నాయా? సో నేను ఒక 10 నిమిషాలు విన్న తర్వాత నేను అడిగాను, అసలు ఎందుకు చేస్తున్నారు సాధన, ఏం కావాలి మీకు? ఏం కావాలి? బాగున్నావు కదా, సరే సాధన చేసి దాని ఫలితాన్ని అనుభవించే స్థితి ఉంది, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఏ సాధన చేయకుండా వచ్చిన వాటిని అసలు చూస్తున్నావా, వాటిని అనుభవిస్తున్నావా? వాటిని ఎందుకు సెలబ్రేట్ చేసుకో? ఎన్ని జరుగుతుంది మన లైఫ్లో సాధన లేకుండా, గుర్తిస్తే సరిపోతుంది. సో చాలా తిరిగాడు ఆశ్రమాలు అటు ఇటు, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ధ్యాన ప్రక్రియలు చేశాడు, ఎర్లీ మార్నింగ్ 3కి 4కి లేచి ధ్యానాలు చేయడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో చిన్న డిస్కంఫర్ట్, అంత బాగానే ఉంది కానీ ఏదో మిస్ అవుతుంది ఇట్లా. సో అప్పుడు నేను అతనికి ఒక ఐడియా చెప్పాను, ఇది చాలామందికి చెప్పినా కానీ ఖచ్చితంగా చేయాలని నాకు చెప్పడం ఇష్టం లేదు. అంటే కంపల్షన్ ఉండకూడదు, ఒక కోర్సు లాగా ఇది మీరు చేసి తీరాలి అంటే మళ్ళీ అదొక ఆల్రెడీ రకరకాల విషయ సర్కిల్ ఇరుక్కున్న మనస్సు మళ్ళీ ఇంకొక విషయ సర్కిల్ ఎంటర్ అవుతుంది, ఎందుకు? సో ఆ పాపం మనకొద్దు. కానీ ఇన్ఫర్మేషన్గా చెప్పడం వరకు ఓకే. రెండోది, మీకు చేయాలనిపిస్తే చేసి చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న సాధన కాదు, దానికి ప్రయత్నం అక్కర్లేదు, దానికి డబ్బు అక్కర్లేదు, దానికి ఎవరు ఆశీర్వాదం అక్కర్లేదు, దానికి ఏ పుస్తక జ్ఞానం అక్కర్లేదు. అదేమిటంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నామో ఆ స్థితిలో ఒక వారం రోజులు ఉండి చూడాలి. ఇది సాధన కాదు, ఎందుకంటే ఆల్రెడీ నీకు పరిచయం ఉన్న స్థితి కనుక అది సాధన కిందికి కాదు. నీకు పరిచయం లేని దాన్ని నీ లైఫ్లోకి తెచ్చుకోవాలంటే సాధన అవసరమవుతుంది. ఎందుకంటే సాధన వల్ల ఒకటి సాధ్యమవుతుంది, అది చేసేవాడు సాధకుడు అవుతున్నాడు. ఇక్కడ సాధకుడు లేడు, సాధన లేదు, ఆల్రెడీ ఆ స్థితిని అనుభవించి కొన్ని సంవత్సరాలు అనుభవించి మర్చిపోయావు అంతే. లేదా ఆ స్థితి ఎట్టుంటుందో ఒక చిన్న పిల్లవాడిని చూడు, నీ బాల్యం గుర్తొస్తుంది. రెఫరెన్స్ కావాలంటే సరే మర్చిపోయినావు అనుకుందాం. ఏం చేస్తున్నాడు పిల్లవాడు? నిద్ర వస్తే లేస్తున్నాడు, ఆకలి అయితే తింటున్నాడు, ఫుడ్ సో ఇంతే. సరే మనం రకరకాల విషయాల్లో ఇరుక్కుపోయిన మైండ్, కుటుంబం ఉంది, పెళ్ళాం ఉంది, చేయనీరు కాబట్టి వీలైతే ఒక ట్రిప్కి వెళ్తున్నా లేకపోతే ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్తున్నాను అబద్ధం చెప్పి ఎక్కడికి పోకు, ఏదో ఒక ఊరు వెళ్ళి ఒక లాడ్జ్ తీసుకొని ఎవ్వరూ నీకు పరిచయం లేని వ్యక్తులు ఉన్న చోటికి వెళ్ళి, ఇంకోటి వర్క్ చేయడం మర్చిపోవద్దు. సాధన అని వర్క్ను వదిలేస్తున్నారు. ఒక పిట్ట తనకు ఎంత నొప్పులున్నా తను మరణించే సమయం ఉన్నా అరవడం మర్చిపోదు, కుక్క మురడం మర్చిపోదు, చెట్టు వికసించడమో వాడిపోవడమో కాయలేయడం మర్చిపోదు, గాలి వీయడమో. సో అట్లా మనిషి తన పనిని మర్చిపోవద్దు రోజు. దానికి ఉద్యోగం అనే పేరు కానీ, క్రియేటివిటీ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ నడుస్తుండాలి. సో వర్క్కి సంబంధించిన ఒక్కటి మాత్రం తీసుకుపో, ఆ వర్క్ సంబంధించిన ఏది పోస్ట్ పోన్ చేయొద్దు. మిగతా అంత సమయాల్లో చిన్నగా మనం ఎట్లున్నామో అట్లా నిద్ర వస్తే పడుకో. కానీ ఆ 7 రోజులు, ఆ 10 రోజులు, ఆ 21 రోజులు నీకున్న గట్స్ని బట్టి, నీ సమయాన్ని బట్టి ఒక్కటి మాత్రం చేయొద్దు. అదేంటంటే టైం చూసుకోవడం. అంటే సమయం వాచ్ని ఇంక్లూడింగ్ మొబైల్లో ఉన్న సమయాన్ని ఒకవేళ కనిపించింది డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. వీలైతే ఏదన్నా డిసేబుల్ ఆప్షన్ ఉంటే డిసేబుల్ ద టైం. జస్ట్ అసోసియేట్ విత్ నేచర్, ఎగ్జిస్టెన్షియల్ నేచరు, రెండోది మన ఫిజికల్ రియాలిటీలో మన మైండ్లో ఉన్న నేచరు. ఈ రెండింటిని ఏదో ఒకటి చెప్తుంది. నిద్ర వస్తే పడుకో, మెలకు వస్తానే లేచి పని మొదలుపెట్టు, మళ్ళీ నిద్ర వస్తే పడుకో. ఎన్ని గంటలు పడుకుంటున్నా ఇట్లాంటివి ఏమీ లేవు. ఎగరాలనిపిస్తే ఎగురు, దుంకాలనిపిస్తే దుమ్ము, నవ్వాలనిపిస్తే నవ్వు, పోలాలనిపిస్తే పొర్లు. ఇంకా ఒక్కడే ఉన్నావు కాబట్టి బట్టలు వేసుకోవాలనిపిస్తే వేసుకో, వేసుకోవద్దనిపిస్తే వేసుకోకు. జస్ట్ యాక్సెప్ట్ యువర్ నేచర్. అలాగని బయటకు వచ్చి అట్లా ఉంటామని కాదు. దీనివల్ల ఒక అద్భుతం తప్పకుండా జరుగుతుంది. మనిషి యొక్క సహజమైన నేచరు రీఇన్స్టేట్ అవుతుంది అంతే. ఎప్పుడైతే ఇప్పుడు బయట చెత్త ఏది తీసుకోవడం లేదు, ఉన్న చెత్త అంతా పోతుంది. రెండోది, మొట్టమొదటిసారి ఇది చేయాలి,
ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఫోకస్ చేయకూడదు దేని మీద. ఆశ్రమంకి వెళ్ళావనుకో, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఫ్యూ థింగ్స్. శ్వాస మీద ఫోకస్ చేయాలి, లేదా గురువు గారి స్పీచ్, అసలు ఫోకసే ఉండొద్దు. సో నో ఫోకస్, నో మెథడ్. ఎందుకంటే చిన్నపిల్లలు దేని మీద ఫోకస్ చేయరు, వాళ్ళు లీనమవుతారు, ఫోకస్ చేస్తలేరు. ఫోకస్ చేస్తే, ఫోకస్ దేని మీద చేస్తున్నవాడు దానికి భిన్నమవుతున్నాడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. చేస్తున్న దాంతో కలిసిపోతలేం, మనం చేస్తున్న దాంతో భిన్నమవుతున్నాం. ఎంత ఫోకస్ చేస్తే అంత సపరేట్ అవుతాం, ఎంత ఫోకస్ చేస్తే అంత ద్వైతం వస్తుంది, ఎంత లీనమైతే అంత అద్వైతం మిగులుతుంది, ఏకాత్మ భావన. ఇది ప్రతి పిల్లవాడికి అనుభవం. ఇప్పుడు కుక్క బొక్క కొరికినట్టు మన జీవితాంతో ఉండాలంటాడు ఫ్రెడరిక్ నీషే. ఇంకా వర్మ చాలా బాగా చెప్తారు అది. కుక్క బొక్క కొరికినట్టు, ఒక తల్లి రొమ్ముని పట్టుకొని పిల్లవాడు పాలు తాగుతున్నట్టు, అట్లా నువ్వు జీవితాన్ని ఆస్వాదించాలి. అంటే అంత సీరియస్గా, డేంజరస్గా, ఏ ఇన్హిబిషన్ లేని ఒకానొక మానసిక స్థితి. ఇప్పుడు చెప్తున్నా, ఫోకస్ ఉండకూడదు. అంటే రియల్ సహజమైన ఫోకస్ ఉంటుంది, స్పెషల్ ఫోకస్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు మన కంటి చూపు బాగుంది, చూస్తే కనిపిస్తుంది అంతే. చత్వారం ఉన్నోడే ఫోకస్ చేయాలి కదా. సో ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహజంగా మైండ్ని ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది తప్ప మనం దాని మీద ఇంపోజ్ చేయడం అనేది ఒక దుర్మార్గపు చేస్తుంది. సో 7 రోజుల్లో నువ్వు బలవంతంగా వెళ్ళి ధ్యానం మీద కూర్చోబెడితే అది ఎంత సఫరింగ్ ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు నెక్స్ట్ 1 year తర్వాత చేసే 7 రోజులకి ఈ 1 year ప్రిపేర్ చేయి. గ్రౌండ్ ఫస్ట్ కూర్చోవడం ప్రాక్టీస్ చేయి. అప్పుడు అనుకోకుండా 7 రోజులు కూర్చుంటుంది అది, ఎందుకంటే ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ అయింది. ఉదాహరణకి లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేయాలి, ఇప్పుడే పరిగెడితే కాళ్ళు చేతులు నొప్పిలేస్తాయి, ఇప్పుడే మనం జిమ్కి వెళ్తే బరువులు లేపితే కండలు పట్టుకుపోతాయి. అట్లా కాకుండా నెక్స్ట్ ఒక 1 month 2 months తర్వాత చేసేది, ఇప్పుడు దానికి అనుగుణంగా బాడీని కదిలిస్తూ ఉండి మెల్ల చిన్న రాయి లేపి, చిన్న డంబులు లేపి, ఊరికి ఎగిరి దుంకితే 1 monthకి నీ బాడీ ప్రిపేర్ అవుతుంది. అసలు నీకు ఏ ఫ్రిక్షన్ లేకుండా వర్క్ జరుగుతుంది. సో సహజంగా ఏ సాధన లేకుండా జీవిస్తున్న మనిషి కనిపిస్తలేడు అసలు. ప్రతి ఒక్కడు దేంట్లో దాంట్లో ఇరికిండు అసలు. సరే జీవితకాలం సాధన చేయి, ఒక్క 1 నెల రోజులు ఏ సాధన చేయకు. అప్పుడు రెండింటి మధ్య తేడా చూడు. ఆ నువ్వు ఎట్లున్నావు, ఈ నువ్వు ఎట్లున్నావు. అక్కడ ఎంత ఈగోయిస్టిక్గా ఉన్నావు, అక్కడ ఎంత పరుగు ఉంది, ఎంత పోలిక ఉంది. ఫోకస్ లేదు, నీకు ఏది సాధ్యమది చేస్తున్నావు, పని చేయాలనిపిస్తే చేస్తున్నావు, ఏ ఇంపోజిషన్ లేదు. రెండోది అత్యంత ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ మంత్రాన్ని పఠించొద్దు. అంటే ఒక ఆశ్రమంలో ఏం చేస్తూ అవి అస్సలు చేయొద్దు. ఏ మంత్రాన్ని పఠించొద్దు, ఏ గురువుని పూజించొద్దు, ఏమీ చేయొద్దు. యు ఆర్ జస్ట్ ఎ నార్మల్ బీయింగ్. డూయింగ్ అండ్ బీయింగ్. డూయింగ్ అనేది నువ్వు ఇంపోజిషన్, బీయింగ్ అనేది కలిసిపోవడం, ఆ వర్క్తో కలిసిపోవడం. నిజంగా 7 రోజులు ఉంటే చాలా బాగుంటుంది. ఏ వండర్స్ జరగవు. బట్ ఎలా ఉంటుందంటే ఆ స్థితి, ఒకవేళ ఏదన్నా ఒక సిమిలీ కానీ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వస్తే, ఎక్కడన్నా అడవికి వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాడీ ఉంటుంది ఫ్రెష్గా, దాంట్లో ఉండే చెత్త ఉంటుంది, దాని మీద ఆకులు ఉంటాయి, చుట్టుపక్కల గడ్డి గిడ్డి ఉంటుంది, బట్ స్టిల్ ద వాటర్ బాడీ లుక్స్ సో ఫ్రెష్. అట్లుంటుంది అన్నట్టు. ఏది డిసప్పియర్ కాదు. నీ ప్రపంచం అలాగే ఉంది, నీ ఇంట్లో భార్య పిల్లలు అలాగే ఉన్నారు, ఏది పోదు. సంథింగ్ అప్పుడు కరోనా టైంలో నేను చూసిన టీవీలో, నువ్వు కూడా చూసే ఉంటావు, ఎప్పుడు కనబడింది పక్షులు ఊర్లోకి వచ్చినాయి. ఎక్కడో ఢిల్లీలోనో బాంబేలోనో ఎప్పుడు కనబడిన చేపలు కనిపించింది. మనిషి ఇంట్లో ఉంటే ప్రకృతి ఎంత ఫ్లోరిష్ అవుతుంది. అట్లా మనిషి ఇంటర్ఫియర్ కాకపోతే ప్రకృతి బాగుంది. అట్లా నీ జీవితంలో వేరే పద్ధతులు ఇంటర్ఫియర్ కాకపోతే నీ జీవితం ఎంత బాగుంటుంది. ఒక పోలిక కింద చేస్తే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కడు సాధన 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 అంటే ప్రయత్నం. ఎఫర్ట్ అక్కర్లే, ఎఫర్ట్లెస్నెస్లోకి రావాలి కదా. సో నేను చెప్పానంటే, నేను దీని గురించి ఐ థింక్ నో, ఇట్లా కాదు కదా, చేస్తే చేయండి, లేకపోతే డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఏదన్నా కొత్తది చేయాలంటే థింక్ చేయాలి, కానీ ఉన్నది చేయడానికి థింకింగ్ ఎందుకు?
ఇప్పుడు మనకు సాధ్యం కాదు. ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలతో వ్యాపారం అంటే ఐ థింక్ అబౌట్ ఇట్. ఓకే, ఎవరెస్ట్ ఎక్కాలంటే ఐ థింక్ అబౌట్ ఇట్. లేకపోతే ఒక 3 hours కదలకుండా కూర్చొని యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. అరే ఏమి చేయకుండా తిని పడుకోవడానికి మళ్ళీ థింక్ అబౌట్ ఇట్ ఏంది? అట్లా ఉండదు. చేస్తే చేయండి, లేకపోతే చేయకండి. అంతేగాని డైలమాలు ఉండకండి, ప్లాన్ చేసుకోకండి. అనిపించిందా పోండి ఒక 7 రోజులు. 7 రోజులు ఎందుకు పోమంటుందంటే ఇంట్లో ఉండనియరు కాబట్టి. ఇంట్లో ఊరికే తాకుతారు, కూతురే కావచ్చు, పాపం వాళ్ళకి తెలియదు కదా. ఇంకా వీలైతే అందరు అనుకొని అందరు 7 రోజులు ఎటన్నా పోతే నెలలో 21 రోజులు బలి ఉండొచ్చు అసలు. సో దీనివల్ల అయితే మైండ్ రీఇన్స్టేట్ అవుతుంది. ఇది ఒక స్వానుభవంగా చెప్తున్నా. ఏ సాధన లేని మైండ్ ఒక గమ్మత్తైన సహజ మానసిక స్థితిని కలిగి ఉంటుంది. సరే, సాధన చేసిన వాడు బాగా మాట్లాడవచ్చు, అందరికంటే గట్టిగా శ్వాస పీల్చవచ్చు, లేకపోతే ఎవడు చేయలేని పని చేయొచ్చు. లైఫ్ అనేది వేరే వాళ్ళకి ప్రూవ్ చేసే పాయింట్ కాదు. నిన్న మనం ఒకటి పెట్టాం, జ్ఞానోదయం అయిందని ప్రూవ్ చేయడం అసాధ్యం. అక్కడ ఒక ఫ్రెండ్తో డిస్కస్ చేసింది. అది చూసి ఒక ఫ్రెండ్ నాకు పెట్టాడు, సద్గురు ఎంత బాగా చెప్పాడు అసలు. నౌ ఐ సే ఐఎమ్ ఎన్లైటెడ్. హౌ డూ యూ నో? నువ్వు ఎల్కేజీ స్కూల్కి వెళ్తావు, టీచర్కి పాటలు వచ్చినట్టు తెలుసు నీకు. రెండోది, అంత పెద్ద ఆమె నీకు ఏబీసీ చెప్తుంది, నువ్వు ఏబీసీ వచ్చి అనుకుంటే ఆమెకు ఎంత వచ్చింది నీకు ఎట్ట తెలుస్తుంది? ఆమె దగ్గర ఎంత ఉంటే, ఎంత కాలం ఉంటే అంత తెలుస్తూ పోతుంది. రాను తెలుస్తుంది. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది ఆమె దగ్గర. అట్లా ఎన్లైటన్మెంట్ అనేది ఎవడో కన్ఫర్మ్ చేసే ఒక సర్టిఫికేట్ కాదు, సద్గురు చెప్తున్నాడు అది. మళ్ళీ అక్కడెందుకు అన్ని కోర్సులు నాకు అర్థం కాలేదు. అంటే నేను కాంట్రాడిక్ట్ అయ్యే విషయం అది. ఇంకోటి అన్నాడు, బాగుంది. సో ఐఎమ్ హియర్, యూ కమ్ హియర్, ఫైన్. ఎదుటి వ్యక్తికి ఏదో తెలుసు, ఉపయోగం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు, హెన్స్ యూ హ్యావ్ టు సిట్. అలా లేదు, యూ కెన్ గో, నో ప్రాబ్లం. సద్గురు చెప్పాడు ఇది. సో నాకు అనిపించింది, ఒక స్థితిలో ఆ ఈగోలెస్లో అందరు ఇట్లా ఉంటారు కంపాషనేట్గా. మళ్ళీ ఆ ఈవెంట్లు పైసలు గీసలు వేసరికి మళ్ళీ దందా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ మాట్లాడే మాటలు వేరు, కాంట్రడిక్టరీ ఉంటుంది ఎప్పుడు. అట్లా కాకుండా అన్ని కాంట్రడిక్షన్స్ పక్కన పెడితే లైఫ్ షుడ్ బి సింపుల్. మనం చేసే ప్రతి పని ఓవరాల్గా మన లైఫ్ని సింప్లిఫై చేయడానికి ఉపయోగపడాలి తప్ప కాంప్లికేట్ చేయడానికి కాదు. ఇంతకుముందే చెప్పుకున్న ఒక చిన్న సూత్రం చెప్తా, తర్వాత బాయ్ చెప్పుకుంది. ఏంది? కొట్టగా ఈత సులువైనట్టు, తొక్కగా సైకిల్ తొక్కడం సులువైనట్టు, జీవించగా జీవితం సులువు అవ్వాలే కానీ కష్టం అవ్వకూడదు. కష్టమవుతుంది అనుకో, మనం జీవితం అనే ఒక వెహికల్ని ఎట్టెటో తొక్కుతున్నాం. సో ఇది ఎవరికి వాళ్ళు ట్రై చేయవలసిందే. తర్వాత నేను నెక్స్ట్ ఒక చిన్న ఐడియా చేద్దాం అనుకుంటున్నా. ఇది ఓన్లీ నా మీద నేను ఇంపోజ్ చేసుకుంటా, వేరే వాళ్ళకి చెప్పా. బట్ ఇఫ్ సమ్వన్ వాంట్ డూ, దే కెన్ డూ ఇట్. అయ్యప్ప దీక్ష ఉంది, దుర్గా దీక్ష ఉంది, స్వయం దీక్ష అని మనం అనుకున్నాం ఆల్రెడీ. సో ఒక 11 రోజులు ఒక గురువు వల్లనో ఒక దేవతామూర్తి వల్లనో నువ్వు నియమాలు పాటించకూడదు. నీ జీవితం మీద నీకు ఇష్టం కనుక నువ్వు నియమాలు పాటించాలి. రెండోది, వేరే వాళ్ళు ఇంపోజ్ చేయకూడదు, నీకు నువ్వే ఇంపోజ్ చేసుకో, వాటిని ఆచరించడానికి ట్రై చేయి. ఒకవేళ వర్కౌట్ కాలేదు నెక్స్ట్ డే చేయి. బీ సిన్సియర్. సో ఆ 11 days ప్రపంచంలో ఎవరిని పట్టించుకోకుండా యూ హ్యావ్ టు ఓన్లీ ఫోకస్ ఆన్ 3 things. ఒకటి, క్వాలిటీ లివింగ్, అంటే అందులో నిద్ర కావచ్చు. రెండోది, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ క్వాలిటీ ఫుడ్, అండ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ క్వాలిటీ వర్క్. ఇంకా మిగతాది ఏది ఉండకూడదు, అంతే. ఇంకా మిగతావన్నీ ఆ 11 రోజులు ఇర్రెలెవెంట్. సోషల్ లివింగ్, సినిమాకి పోవడం. సో ఏకాంతంగా ఎక్కువ గడపడానికి ఆ 11 రోజులు వాడుకోవాలి. ఏకాంతంగా గడుపుతూ నీలో ఏవైతే నేర్చుకోవాలనుకుంటున్నావో, పాలిష్ చేయాలనుకుంటున్నావో, ఒక ప్రాజెక్ట్ వర్క్ నీ కోసం చేయాలనుకుంటున్నావో, అట్లాంటి దాన్ని పరిపూర్ణంగా దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. రాసుకోవడం ద్వారా కావచ్చు, చెప్పడం ద్వారా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో స్వయం దీక్ష అంటే ఎవరు దీక్షిస్తలేరు, నీకు నువ్వే దీక్షించుకున్నావు. దీనికి ఏంటంటే నో డ్రెస్ కోడ్, నువ్వు ఉన్న డ్రెస్సులోనే ఉండొచ్చు. కానీ ఎర్లీ మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ ప్రకృతి నియమాన్ని పాటించాలి, బాగుంటుంది. ఆ 11 రోజులు ఈవినింగ్ 6 తర్వాత నువ్వు వర్క్ ఆపేస్తావు. కావాలంటే ఊరికే కూర్చో, వాకింగ్కి పో, ఫ్రెండ్స్ని కలువు, ఆర్ వాట్ ఎవర్. వీలైతే ఏమంటారు, షూ వేసుకున్నాడు, బండి మీద డజంట్ మ్యాటర్. జస్ట్ మంచి నిద్ర, మంచి భోజనం, మంచి పని, మిత భాషణం, ఇట్లాంటివి. సో ఒకే ఒక్కటేంది, అన్ని దీక్షలు వేరే వాళ్ళు ఇస్తున్నారు. మాస్టర్ ఎవడో వేరేవాడు ఉన్నాడు,
అన్ని దీక్షల్లోనూ ఒక పరమోత్కృష్టమైన దైవం ఉన్నది. ఇక్కడ దీక్ష ఇస్తున్నది నువ్వే, దానికి ప్రేరణ దైవం నువ్వే, దాన్ని ఆచరిస్తున్న శిష్యుడు నువ్వే. ఇంకోటి, ఒకవేళ బ్రేక్ చేస్తే గిల్ట్ ఫీల్ కాకూడదు. ఏమీ కాదు, 2 రోజులు చేసావు, 3 రోజులు బ్రేక్ అయితే 2 రోజులు చేసావు కదా. సో అట్లా ఎవ్రీ ఇయర్ ఒక స్వయం దీక్ష పెట్టుకొని సరదాగా 41 రోజులు అంటే సూపర్ ఉండొచ్చు, కానీ అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళా ప్రపంచంలోకి వచ్చి పడాలి కదా. నేను మేబీ జనవరిలో ఫస్ట్ టైం ఎప్పటి నుంచో అనుకుంటున్నా, మొట్టమొదటిసారి 11 days ఆ చిన్న థాట్తో ఉంటా. ఇంకోటి, వేరే వాళ్ళు ఇంపోజ్ చేయలేదు కాబట్టి అదేమంటారు, ఒక బలవంతం కిందికి రాదు. నేనే అనుకుంటున్నా కాబట్టి పూర్తి ఫ్రీ విల్లో, పూర్తి స్వేచ్ఛలో తీసుకున్న నిర్ణయం. రెండోది, ఒకవేళ బ్రేక్ చేయాలనిపిస్తే బ్రేక్ చేయగలగాలి, అంతేగాని మరి బలవంతంగా అట్లా మనల్ని కంట్రోల్, ఎందుకంటే అంత కష్టమైనది ఏమీ లేదు. చూడాలి. రెండోది, చల్లనీళ్ళు వేడినీళ్ళు ఇవన్నీ కాదు పాయింట్. సో యు ఆర్ మోర్ అలోన్, యు ఆర్ మోర్ ఆథెంటిక్, యు ఆర్ మోర్ ఫ్రీ, యు ఆర్ మోర్ హెల్దీ, యు ఆర్ మోర్ సైలెంట్, అండ్ యు ఆర్ గివింగ్ టైమ్ టు యువర్ ఓన్ సెల్ఫ్. అక్కడితో ఎండ్ అయిపోతుంది. అంతే.